మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? నా పేరు డాక్టర్ చింతా చంద్రమోహన్. డాక్టర్ చింతా చంద్రమోహన్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఓకే. అన్ని రాజకీయ పార్టీలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు దేశంలో అత్యల్ప వర్షపాతమైనటువంటి అనంతపూర్లో ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద, చేనేత పరిశ్రమ మీద, ఇలాంటి వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు చాలా సంవత్సరాల పాటు వర్షాధారం వలన వ్యవసాయాన్ని కోల్పోయి వాళ్ళు ఇప్పుడు సపోజ్ పుట్టపర్తి నియోజకవర్గం కానీ, కదిరి నియోజకవర్గం కానీ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు చాలామంది ఇతర రాష్ట్రాలకు పోయి ఉపాధి కోసం పోతా ఉన్నారు. నేను ప్రభుత్వాలకు ఏం చెప్తున్నానంటే, పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశాలు పెంచాలా. పరిశ్రమలు పెట్టాలంటే బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి. బ్యాంకులు ఈరోజు మేకలు పెంచుకోవడానికి, పశువులు పెంచుకోవడానికి రుణాలు ఇవ్వమంటే 126 కారణాలు చెప్తున్నాయి. అదే విజయమాల్య లాంటి, నీరవ్ మోడీ లాంటి వారికి వేల కోట్లు అప్పులు ఇచ్చి ప్రభుత్వం కార్పొరేట్ సెక్టర్లకు అప్పులు ఇచ్చి ఈరోజు దేశము ఆర్థిక దివాలా తీయడానికి అవకాశాలు ఏర్పడినాయి. నేనేమంటున్నానంటే, బ్యాంకులు పరిశ్రమలు ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచాలా. ఈరోజు అనంతపూర్లో ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు పెంచేటువంటి పరిశ్రమలే లేవు. ఏ ఒక్క ఈరోజు కియా వచ్చింది. కియాలో స్థానికతకు చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి. నేను రాజకీయ పార్టీలకు ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏమంటే, పరిశ్రమలు పెంచాలా, పరిశ్రమలు ప్రోత్సహించాలా, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వాటర్ పెంచాలా, వాటికి కావాల్సినటువంటి ప్రణాళికలు రూపొందించి ముందుకు రావాలని, ఈ విధమైనటువంటి ఆ తాత్కాలికమైన తాయిలాలను అన్ని కూడా మూసేసి శాశ్వతంగా ఏవైతే ఉపాధి అవకాశాలు పెంచితే వాటికి అవకాశం ఇవ్వాలని అందరినీ కోరుతున్నాను. ఓకే. విద్యార్థిని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం గురించి ఒక ప్రశ్న వేశారు. ఓకే. వారికి ప్రధానమంత్రి మోడీ కేర్ కింద ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత స్థాయి వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో చేయడానికి దేశంలో 50 కోట్ల మందికి 12.5 కోట్ల కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఈ పథకం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటండి, అదే విధంగా సార్ ప్లీజ్ కూర్చోండి. అదే దేశంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన కింద 1,20,00,000 మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో వాళ్ళకు 7 లక్షల కోట్ల రూపాయల ముద్రా రుణాలు అందరికి కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. సత్యం గారు, ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే మీరు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది, తెలుగుదేశం కూడా ఏం అభివృద్ధి చేయలేదని మీరు చెప్పారు. నేను అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతగా ఆవేదనతో ఉండేవాళ్ళ? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈ 5 సంవత్సరాల వ్యవధి మాత్రమే కాదు, అంతకు ముందంతా కూడా కాంగ్రెస్ పార్టీ దానికి మీరేం సమాధానం చెప్తారు? ఒక నిమిషం అండి. సార్, ఏదైనా చేసిందంటే ప్రజలందరూ తెలుసు. ఏదైనా చేసిందా? చేయాల్సినంత చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఒకటే చెప్తున్నా మచ్చుకు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము తెలుగుదేశం 1000 రూపాయలు గ్యాస్ అమ్ముతున్నారు. 350 400 ఉంది గత ప్రభుత్వంలో గ్యాస్. 11 రకాలు కాదు బాబు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన సమాధానం చెప్తున్నారు. చెప్పండి, మీరు కూర్చోండి ప్లీజ్. 1000 రూపాయలు ఈరోజు గ్యాస్. ఆ రోజు ఎన్ని సిలిండర్లు ఇస్తున్నారు? ఈరోజు రిటర్న్ ఇస్తామంటున్న సబ్సిడీ ఏ ఒక్కరికైనా పడుతుందే సబ్సిడీ కాదు. 11 రకాల సరుకులు ఇచ్చేవడం అప్పుడు. ఈరోజు ఎన్ని సరుకులు ఇస్తున్నారు? బియ్యంతో ముగిస్తున్నారు. కిరసాయన్ లేదు, ఆయిల్ లేదు, ఏం లేదు. గత ప్రభుత్వంలో మీకు ఒకటే చెప్తున్నా, ఊరికే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన ఒక అపోహత ప్రజలు దాన్నే చూస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక హోదా అనేది రేపు వచ్చి గవర్నమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రధాన ఏది ఖాయమో ఈ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలకు కానీ శివరామరెడ్డి గారు న్యాయం జరగాలంటే అనంతపురం జిల్లాలో శివరామరెడ్డి గారు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతో అనంతపురం జిల్లా చెప్తున్నా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇప్పుడు మన జిల్లా మంత్రులు 14 మంది ఉన్నారు. ఏం చేశారు? ఇప్పుడు దాకా ఏమైనా చేసింది ఘనత ఉంటే రమ్మనండి, మేము చెప్తాం. నీరు ఎవరితో వచ్చాయి? కాలువలు ఎవరితో వచ్చారు? కాంగ్రెస్ పార్టీలో జీడిపల్లి రిజర్వ్ ఈరోజు హిందూపూర్ కానీ జిల్లాలో నీళ్లు తాగుతున్నాడే కాంగ్రెస్ పుణ్యం.
నీళ్ళు కదిలి కానీ జిల్లా నలుమూలన ఒక్క మా ప్రభుత్వమే నీళ్లు తాగపోతే తాగడానికి ఒక్క నీళ్లు లేవు. ఏదైనా చేసిందంటే ప్రాజెక్టులు కానీ ఏమైనా జరిగినట్టు ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు తెచ్చే జలహారతులు కూడా చేస్తున్నారే.